రంగాన్ని డెవలప్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. పెట్టుబడులను ఆకర్షించే విధంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ నోక్సాన్ బాలాజీ ఉన్నారు. సార్, ఈ రోజు జరిగిన సమావేశంలో అంటే ఎన్ని కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి ఈ టూరిజం శాఖకు సంబంధించి? సుమారు 6,000 కోట్ల రూపాయలు టూరిజం డెవలప్మెంట్కి రాబోతున్నాయి. ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. బీచ్ 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, టెంపుల్స్ ఉన్నాయి, బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఉన్నాయి. వీటన్నిటిని డెవలప్ చేయడానికి బెస్ట్ టూరిజం పాలసీ ఇచ్చారు. హోటల్స్ కావాల్సినటువంటి రాయితీలు ఇస్తున్నాం. జిఎస్టీలో కానీ, పవర్ టారిఫ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వాళ్ళకి సబ్సిడీ కానీ, ఇవన్నీ రకరకాల బెనిఫిట్స్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడితే తిరిగి ఫలితాలు వస్తాయి. తద్వారా రాష్ట్రానికి కూడా, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్, చంద్రబాబు నాయుడు గారు లాంటి అభివృద్ధి కాముకుడు, చంద్రబాబు నాయుడు గారంటి సంక్షేమ అభివృద్ధి రంగాలన్నింటినీ మేళవించి ఒక అద్భుతమైన ప్రయోగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టే స్థాయి, సమర్థత, ఆ విజ్ఞానం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పాలసీ తీసుకొచ్చారు. కాబట్టి మనం పెట్టుబడులు పెడితే భరోసా ఉంటుంది, పెట్టుబడులకి ఒక మంచి అవకాశాలు ఉంటాయి, ప్రాఫిట్స్ కావాలి కదా. ఏ ఇన్వెస్టర్, ఏ ఎంటర్ప్రెన్యూర్ అయినా ఒక ఇన్వెస్ట్ చేస్తున్నారంటే. కాబట్టి ఇవాళ ఇన్వెస్టర్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పాలసీ కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసం కానీ, ఇక్కడ టూరిజం కార్పొరేషన్ మీద ఉన్నటువంటి ఒక అచంచలమైన విశ్వాసం కానీ తిరిగి ఒక వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజంలో కంట్రీలో నంబర్ 1గా తయారవుతుంది. అందువలన ఈ సెషన్ ఒక అద్భుతమైన అవకాశం. టూరిజంలో ఎంటర్ప్రెన్యూర్స్ అట్రాక్ట్ చేయడానికి, మా పాలసీ గురించి చెప్పడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ పాలసీ వలన వచ్చేటువంటి బెనిఫిట్స్, తద్వారా మీరు పెట్టుబడులు పెడితే వచ్చేటువంటి అవుట్కమ్ అని చెప్పడానికి ఇది ఒక మంచి వేదిక. ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా ఇంటరాక్ట్ అవుతున్నారు, చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. సో దే ఆర్ షోయింగ్ దేర్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్. గత ప్రభుత్వ హయాంలో మంత్రి రోజా టూరిజం శాఖ నిర్వహించారు. రిషికొండ ప్యాలెస్ విషయంలో కూడా టూరిజం సంబంధించినటువంటి గెస్ట్ హౌస్గా ఫస్ట్గా స్టార్ట్ చేసి తర్వాత మార్పులు జరిపారు. గతంలో జరిగిన టూరిజం పాలసీల మీద విచారణ జరిగే అవకాశం ఉంది, ఏం చెప్తారు? ఇక్కడ ఒకటి ఏంటంటే, వాడు ఎవడో అన్నాడంట, నాకు పిచ్చి తగ్గింది, రోకలు తీసుకొచ్చి తలకు కట్టమన్నాడంట. అంటే పిచ్చి తగ్గింది అన్నవాడు రోకలు ఎంత కట్టమంటాడు? ఆ విధంగా రోజా గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, అసలు ఏమీ చేయలేదండి. చేసింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు నామం పెట్టారు. ఆ ఋషికొండ అక్కడ 180 ఎకరాలలో ఉన్నటువంటి ఏరియా ఋషికొండ ఇవాళ 500 కోట్లు ఖర్చు పెడితే ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తే ఇవాళ దేనికి పనికిరంటారు? హోటల్గా మార్చలేం, కాన్ఫరెన్స్ హాల్స్గా మార్చలేం, ఇంకా టూరిస్ట్ హబ్గా మార్చలేం. ఏ విధంగా మార్చలేనటువంటి ఒక ఆలోచన ఎందుకు వచ్చిందో, వాళ్ళ ఉద్దేశం ఏందో నాకు తెలియదు. కానీ ఒక దుర్మార్గమైనటువంటి ఏంటంటే, ప్రజల సొమ్మునికి జవాబుదారీతనం లేనటువంటి ఒక గవర్నమెంట్ ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఇంకా మీరు రోజా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ విషయం లేదు, అది తైతక్కలాటం తప్ప సబ్జెక్టు తెలీదు, లేదా కమిట్మెంట్ లేదు. యథా రాజా తదా ప్రజ. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కాబట్టి ఆమె అట్టుంది. ఇద్దరిని విడదీసి చూడలేం, ఇద్దరు జంట పక్షులు. ఆ పక్షి ఏం చేసింది, ఈ పక్షి కూడా అదే చేసింది తప్ప మార్పు లేదు. ఇవాళ తలనొప్పిగా ఆంధ్రప్రదేశ్కి తలనొప్పిగా తయారైంది ఏది ఋషికొండ ప్రాజెక్టు. దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లా, తలలు పట్టుకుంటున్నారు అందరూ కూడా, ప్రజలు బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఏం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది? 500 కోట్ల రూపాయల ధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ప్రజలే నిర్ణయించాలి. అలాంటి ఒక దుర్మార్గ పరిపాలకుడిని, ప్రజల సొమ్ముని తన అబ్బ సొమ్ములాగా, తన అబ్బ సొత్తులాగా దుర్వినియోగం చేసి మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఏం చేయాలనుకుంటారో ప్రజల నుంచి స్పందన రావాలా, ప్రజల డిమాండ్ చేయాలా. అప్పుడు ఏం యాక్షన్ జరగబోతుందో తెలియజేస్తాం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అంతర్జాతీయ కంపెనీలు తీసుకురావాలని చంద్రబాబు గారు, లోకేష్ గారు, మీరు కానీ కందులు దుర్గేష్ గారిని ప్రయత్నిస్తున్నారు. అమరావతి మన గూగుల్ కూడా రాబోతుంది, ఎంఓయూ కూడా జరిగింది. కానీ పక్కన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పట్టడానికి అంత ఆసక్తి లేదు. చంద్రబాబు ఏదో చెప్తున్నారు కానీ పెట్టుబడిదారులందరూ తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు, బెంగళూరు వైపు చూస్తున్నారని కామెంట్. చంద్రబాబు నాయుడు గారి విజన్ భారతదేశంలో ఏ లీడర్ కూడా లేదు, ఏ లీడర్ కూడా ఆయనతో సరి సమానుడు కాదని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే మా లీడర్ అని కాదు, 34,000 ఎకరాలని సెక్యూర్ చేసి రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం నుంచి ఉచితంగా రైతుల నుంచి 34,000 ఎకరాలని సెక్యూర్ చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 15,000 కోట్ల రూపాయలకి నిన్న వాటి శాంక్షన్స్ ఎట్లా చేయాలో, దేనికి ఎంత కేటాయింపు కూడా చెప్పడం జరిగింది. బుర్రుంటే మాట్లాడతారా? బుర్ర పని చేయాలి, మోకాళ్ళు కాదు బుర్ర ఉండాల్సి. బుర్ర మెదడు అనేది ఇక్కడ ఉండాలి, తల్లో ఉండాలి. కాబట్టి వాళ్ళని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, వాళ్ళకి ఒక భయం కూడా తయారైంది.
చంద్రబాబు నాయుడు గారి విజన్తో ఈ టూరిజం పాలసీతో అందున ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి తీర ప్రాంతం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఇవన్నీ అద్భుతమైన ది గుడ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్. సో స్టేక్ హోల్డర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టూరిజం. సో దట్ వాళ్ళకి ఏమైందంటే ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఇదంతా ఒక్కసారి పడిపోయింది, ఆంధ్రప్రదేశ్లో పెరిగింది. ఎందుకంటే ఈయన మీద విశ్వాసం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నందు వలన ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఇదంతా పడిపోయి ₹1 కోటి ఉన్నది 15 కోట్లకి వెళ్ళింది. ఇవాళ అక్కడ ఆగిపోయింది. అమ్మేవాళ్ళు లేడు, కొనేవాళ్ళు లేడు. 15 కోట్ల నుంచి వాళ్ళ దగ్గర 15 కోట్లు పెట్టడానికి ఈడు రాడు. అందరూ దే ఆర్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, అమరావతి. కాబట్టి దాన్ని ఒక్కదాన్ని చూస్తే చాలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేనేమంటానంటే ఒకసారి ఆలోచించాలా. అటుబారు ఇటు వస్తారు, నువ్వేం చేయగలవో చెప్పుకో. ఆంధ్రప్రదేశ్ నేను తెలంగాణలో ఉండదని చెప్పటంలా, ఆంధ్రప్రదేశ్లో జరగబోయే చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఇంత కంట్రీ అని చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజనల్ లీడర్లు ఆయన ఆలోచనతో ఆయన మేధస్సు నుంచి పుట్టిన ఈ అద్భుతమైన టూరిజం పాలసీ వలన అద్భుతమైన ఆ భారతదేశంలో ఒక నెంబర్ 1 స్టేట్ కాకపోతే వితిన్ 6 monthsలో దాని అట్రాక్షన్స్, దాని డెవలప్మెంట్ మీరు చూస్తారు. పొంగులేటి శ్రీధర్ రెడ్డి అప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించండి. సార్, ఖచ్చితంగా టూరిజం పాలసీ సంబంధించిన విషయంలో వేల కోట్ల పెట్టుబడులు రాబోతుందని చెప్తున్నారు. ఏ రాష్ట్రం లేనటువంటి కోస్టల్ ఏరియా కానీ ఇక్కడ వసతులన్నీ ఉన్నాయని చెప్తున్నారు. గత ప్రభుత్వం జరిగినటువంటి టూరిజం సంబంధించినటువంటి పాలసీ విషయంలో చాలా అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా రిషికొండ ప్యాలెస్ సంబంధించిన విషయంలో టూరిజం సంబంధించినట్టు ఏం చేయాలనే దానిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ కూడా తలబట్టుకున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా వాటి మీద కూడా విచారణ ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కూడా నొక్కసారి బాగా స్పందించారు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పుకోవాలి కానీ ఇక్కడ పెట్టుబడులు రావు, అనుకూలత లేని చెప్పడం కరెక్ట్ కాదు. వచ్చే 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే పెట్టుబడుల్లో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొహం ఎక్కడ పెట్టుకుంటారో అప్పుడే చూస్తామని కూడా నొక్కసారి బాలాజీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ ఆర్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.